8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. లోక్సభ ఎన్నికల 2024 ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు సాధారణ మెజారిటీ వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలోకి దిగారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన సినిమా సెలబ్రిటీలు ఎవరో తెలుసా? వారు ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు, ఎంత మెజారిటీతో తమ ప్రత్యర్థులను ఓడించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, 10 ఏళ్ల నుంచి ఎలాగైనా సరే విజయం సాధించాలని ఎంతో కసిగా ఉన్న జనసేనాని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన వంగ గీతాపై 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గత 5-6 ఏళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా ఈసారి లోక్సభ టికెట్ దక్కించుకుంది. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో కంగనా విజయం సాధించింది. కంగనా హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి 1,00,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందింది. మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలో చరిత్ర సృష్టించారు. శ్రీశూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. కేరళలో బీజేపీకి ఇదే మొదటి విజయం. ఈ సందర్భంగా తన విజయాన్ని మోదీకి అంకితం చేశారు సురేష్ గోపి. ఇక ప్రముఖ భోజ్పూరి నటుడు రేసుగుర్రం విలన్ రవికిషన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి. భోజ్పూరి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, గాయకుడు మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ పై విజయం సాధించాడు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రముఖ సీరియల్ రామాయణంలో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ మీరట్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థిపై 60,000 ఓట్ల తేడాతో రచన విజయం సాధించింది. గతంలో బీజేపీలో ఉన్న ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా మోదీపై విమర్శలు చేసి పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆమె నియోజకవర్గంలో కనిపిస్తున్నారని విమర్శలు వచ్చినా కూడా మరోసారి హేమకే పట్టం కట్టారు. ఇక కన్నడ స్టార్ హీరో వరాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ కర్ణాటకలోని షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. శివాన తన సతీమణి గీతా తరపున చురుగ్గా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గీతా శివరాజ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై బీజేపీ అభ్యర్థి బీవై రాఘవేంద్ర భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. మరో సీనియర్ హీరోయిన్ రాధిక బీజేపీ నుంచి తమిళనాడులోని విరుద్ నగర్ లో పోటీ చేసి ఆమె ఘోర ఓటమిని చవిచూశారు. అలాగే మరో టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్రలోని అమరావతిలో బీజేపీ నుంచి పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.